హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ ఓల్గాస్లో ఇప్పుడు మీ పిల్లలకి ఎటువంటి దగ్గు కానీ జలుబు కానీ దానికి రెమెడీ అనమాట. ఇది ఒకసారి ఇలా ట్రై చేయండి. మందులతో అవసరం లేదు. వితిన్ 2 days 3 daysలో దగ్గు జలుబు మటుమాయం అయిపోతుందండి. ఇదేంటి అనుకుంటున్నారా? పసుపు, కొద్దిగా సున్నం, ఈ రెండింటిని బాగా వేడి చేసి దగ్గరకు వచ్చిన తర్వాత తమలపాకులు తీసుకొని ఆ తమలపాకులకి బాగా రాసి పిల్లల ఛాతీ మీద ఇట్లా హెడ్ మీద పెట్టి ఉంచాలి. నైట్ టైం అనమాట. నైట్ టైం ఇలా చేస్తే 3 days అట్లా చేయండి. చాలా రిలీఫ్ వస్తుంది పిల్లలకి అండ్ ఈజీగా తొందరగా తగ్గిపోతుంది. ఎటువంటి మందులు కానీ మాత్రలు కానీ ఇప్పుడున్న కాలాల్లో మనకి మెడిసిన్ కూడా పట్టుకోవడం లేదు. అలాగని ఇలా ట్రై చేయండి ఒకసారి. మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. మీ సహకారం కావాలి కదా. వీడియో చూసి వెళ్ళకోకుండా ఒక లైక్ చేయండి. నేను తమలపాకులకు రాయడం ఎలాగో చూపిస్తాను. ఇది దగ్గరకు పడిన తర్వాత తమలపాకులకి ఎలా రాయాలో నేను చూపిస్తాను. అదే విధంగా చేసి మీ పిల్లలకి ఛాతీ మీద ఇట్లా వీపు భాగంలోనూ పెట్టి ఉంచండి. ఓకేనా? చూసారు కదా, ఇలా గట్టిగా అయిపోయింది. ఇలా గట్టిగా అయిపోయిన తర్వాతే మనకి కొంచెం చల్లారిన తర్వాత తమలపాకుల మీద రాస్తే చాలా ఉపయోగం ఉంటుంది. ఇదిగో 2 తమలపాకులు తీసుకోవాలి. నేను క్లియర్గా చూపిస్తున్నాను మీకు. ఇట్లా కొంచెం హీట్ చేసుకోవాలి ఆకులని. ఇలా హీట్ అయిన ఆకుల్ని మనం తీసుకొని ఆ మిశ్రమాన్ని కొద్దిగా ఇలాగా రాసుకోవాలి. నేను ఇక్కడ వేడిగా ఉంది, ఇక్కడ నేను స్పూన్ యూస్ చేస్తున్నాను. మీ పిల్లలకి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వీపు మీద పెట్టండి. వీపు మీద ఛాతీ మీద గోరువెచ్చగా ఉన్నప్పుడే పెట్టండి. హీట్ మీద పెట్టారంటే పిల్లలకి బొబ్బలు వచ్చేసాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టండి. ఇట్లాంటివే మేలండి. ఇట్లా మనం మామూలుగా మందులు అవి యూస్ చేస్తూ ఉంటాం కదా, దానికోసం నేనైతే చాలానే ట్రై చేశాను మా పాప కోసం. ఇది అప్పుడు మనకి పెద్దవాళ్ళు ఇలా చేసేవారు అనమాట. ఇది మీకు ఉపయోగకరమే అనుకుంటున్నాను. మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.